అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి భార్యను, అలాంటి ఐశ్వర్యవంతమైనటువంటి ఘనత తెచ్చేటువంటి భార్యను, అలాంటి సంతోషాన్ని తెచ్చిచ్చేటువంటి భార్యను చాలామంది ఏం చేస్తారంటే చిత్రహింసలు చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు, శ్రమల పాలు చేస్తూ ఉంటారు, కష్టాలు పాలు చేస్తూ ఉంటారు, నష్టాలు పాలు చేస్తూ ఉంటారు. వారిని సరిగా ఉపయోగించుకోలేని భర్తలు చాలామంది ఉంటారు. వారిని సరిగా భార్యను సరిగా పెంచలేని వారు చాలామంది ఉంటారు. భార్యను సరిగా చూడని వారు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. భార్యలో మీకు మంచి మాట చెప్తాను, భార్య కూడా ఒక మనిషి, ఆమె కూడా నీకులాగా ఒక మనిషి. ఆవిడేమి పరలోకం దిగొచ్చినా దేవదూత కాదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాను. ప్రతి మనిషిలో లోపాలు ఉన్నట్టు నీలో కూడా లోపాలు ఉన్నట్టుగా నీ భార్యలో కూడా లోపాలు ఉండొచ్చు. లోపాలు ఉన్నాయి కదా అని ప్రతి లోపానికి నీ భార్యను, లోపాన్ని బట్టి భార్యను విడాకులు ఇవ్వటం, భార్యను విడిచిపెట్టడం సమంజసమైనది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బైబిల్లో క్రైస్తవ పద్ధతి ప్రకారంగా, క్రైస్తవ వాక్య ప్రకారంగా విడాకులు ఇవ్వడానికి అవకాశం లేదండి. లేదు, ఒకే ఒక కారణం, వ్యభిచారాన్ని బట్టి కాక ఇక మరి ఏ కారణాన్ని ఇంకా విడాకులు ఇవ్వడానికి లేదు. బైబిల్ నేను ఈ మధ్యని కొన్ని పేపర్ కట్టింగ్లు చూశాను. కొన్ని పేపర్ 3 విషయాలు చెప్తాను. అంటే విచిత్రంగా విడాకులు ఇచ్చుకున్నవాళ్ళు. కర్ణాటకలో బళ్ళారిలో ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఆవిడికి విడాకులు ఇచ్చేసాడు, కోర్టుకు వెళ్ళాడు. మా ఆవిడికి విడాకులు ఇచ్చేస్తాను. ఎందుకు ఇచ్చేస్తామంటే వాడు అన్నాడంట, మా ఆవిడికి నూడిల్స్ చేయడం తప్ప ఇంకేం రావట్లేదు అన్నాడు. అంటే అలా ఆవిడికి ఏమవచ్చు, అన్నం అన్నమాట నూడిల్స్ సెట్ వేస్తుందట, కూర అట్టమంటే నూడిల్స్ సెట్ వేస్తుందట, టిఫిన్ అట్టమంటే నూడిల్స్ సెట్ వేస్తుందట, కిరాణా కొట్టుకు వెళ్ళటమంటే నూడిల్స్ తేటమేనట్ట వీళ్ళు ఆవిడికి. అందువల్ల విడాకులు ఇచ్చేసాడట. మా ఆవిడికి వంట చేయడం రావట్లేదని విడాకులు ఇచ్చేసాడు. రెండవది కారణం, ఉత్తరప్రదేశ్లో ఒకడు ఉన్నాడు, అలా ఆవిడికి విడాకులు ఇచ్చేసాడు. కారణం ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఆవిడ రోజు స్నానం చేయదట. నిజమే, విచిత్రమైన కారణం. రోజు స్నానం చేయట్లేదంటే విడాకులు ఇచ్చేసాడట. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ మధ్యని ఇది ఒక అలవాటు అయిపోయింది. పెళ్ళైన వెంటనే ఆ పెళ్లిపీటల మీదే, ఆ పెళ్లి స్టేజ్ మీదే ఇప్పుడు పెళ్లి కూతుర్లు పాటలు వేస్తున్నారు, బుల్లెట్ కొత్తవా అని డ్యాన్స్లు వేస్తున్నారు కదా, బాగా సరదా అయిపోయింది ఇప్పుడు అందరికి. పెళ్ళికొడుకు అలా పక్కన ఎన్నాళ్ళు పెళ్ళికొడుకు ఇలా నిలబడి ఉంటే పెళ్లి కూతురు తలదించుకుని ఉండేది. ఇప్పుడు పెళ్ళికొడుకు ఇలా తలదించుకుని ఉంటున్నారు, పెళ్లి కూతురు డ్యాన్స్లు వేస్తున్నారు. ట్రెండ్ మారింది. ఏదోలేండి. ఒక ఊర్లో, ఊరి పేరు రాలేదు నన్ను, ఆ ఊర్లో అమ్మాయి పాటకు డ్యాన్స్ చేసిందంట. ఆ పాటకున్నట్టు అర్థం ఏంటంటే ఆ పాట రాశాడు, పెళ్ళయింది ఇక రేపు నుంచి నువ్వు నా మాట వినాలి అని అర్థం అనమాట. భర్త రేపు నుంచి నా మాట వినాల్సిందే అన్న అర్థం అంట వస్తుందంట ఆ పాటకి. ఆ పాటకి డ్యాన్స్ చేసిందట. అంతే, ఆడి పెళ్ళికి పీటల నుంచి దిగిలిపోయి విడాకులు ఇచ్చేసాడట. డ్యాన్స్ చేసినందుకు, ఆ పాటకే డ్యాన్స్ చేసినందుకు. అంటే కారణాలు అయినా విడాకులు విచిత్రమైన కారణాల చేత విడాకులు ఇచ్చారు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళు వంట వచ్చినా రాకపోయినా, వాళ్ళ స్నానం చేసినా చేయకపోయినా, డ్యాన్స్లు వేసినా వేయకపోయినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే అసలు వదిలిపెట్టడానికి వీలు లేదు. భరించాల్సిందే. దేవునికి స్తోత్రం. వాళ్ళని ప్రేమించాల్సిందే. వాళ్ళ లోపాలు ఉండొచ్చు. మొన్ననే మేము అనుకున్నాం, ఎవరో శుక్రవారం ప్రార్థనలో భోజనాలు జరుగుతున్నప్పుడు భోజనం తింటా అనుకున్నాం. ఏమనుకున్నామంటే బాగున్నప్పుడంట చాలా ఉన్నారంటారంట, అది బాగోలేనప్పుడు ఉండవులే దరిద్రం అంటారంట. అంటే లోపాలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఉండవచ్చు, ఒకసారి ఉడకొచ్చు, ఒకసారి ఉడకపోవచ్చు, ఒక్కొక్కసారి సిమిడిపోవచ్చు కదండి, ఒక్కోసారి ఇంక బాగానే ఉండొచ్చు, ఒకసారి ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, ఒకసారి కారణం అవ్వవచ్చు. ఇలాంటి చిన్న చిన్న కారణాలు బట్టి నీ భార్యను ఛేదరించుకోవటం, ఆమెను అవమానపరచటం, ఆమెను లోకంలో నిలబెట్టడం ఇది తగినది కాదు అని వాక్యం చెబుతుంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి చిన్న కారణాలే కదండి, మనుషుల్లో చాలా లోపాలు ఉంటాయి. ఎందుకంటే భార్య భర్తలు అనే వాళ్ళు ఇద్దరు కూడా వేరు వేరు కుటుంబాలకు చెందినటువంటి వారు. భర్త ఒక కుటుంబానికి చెందినవాడు, భార్య వేరే కుటుంబానికి చెందింది. వీళ్ళ నేపథ్యం వేరు, వాళ్ళ నేపథ్యం వేరు. వీళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ జీవన విధానం వేరు. వీళ్ళు పెరిగినటువంటి అలవాట్లు వేరు, వాళ్ళు పెరిగినటువంటి అలవాట్లు వేరు. అలాంటి పరిస్థితిలో ఇద్దరు ఒక చోట కట్టబడి, ఒక కుటుంబం కట్టబడుతున్నప్పుడు ఈవిడికి ఒక ఆలోచన ఉండొచ్చు, అది తన భర్తకు నచ్చకపోవచ్చు. ఈవిడ ఒక రకంగా ఆలోచించవచ్చు, ఆ ఇంటి దగ్గర ఎలాగ ఆలోచించారో ఇక్కడ కూడా అలాగ ఆలోచించవచ్చు ఆ అమ్మాయి. అంత మాత్రాన ఆమె ఆలోచనను లేదా ఆమె నిర్ణయాలను వ్యతిరేకించడం కానీ అవమానపరచడం కానీ మంచి పద్ధతి కాదు. ఆమె లోపాలను కూడా ప్రేమించగలగాలి. నువ్వు భార్యని ప్రేమిస్తున్నావు అంటే మంచిగా ఉన్నప్పుడు ప్రేమించడమే కాదు, అన్ని బాగున్నప్పుడు ప్రేమించడమే కాదు, ఆమెలో లోపాలు ఉన్నప్పుడు కూడా ఆమెను ప్రేమించగలగాలి. దేవునికి స్తోత్రం. లోపాలను కూడా ప్రేమించేదే నిజమైన ప్రేమ. బైబిల్లో ఇస్సాకు అనేటువంటి ఒక ఆయన మనకు కనబడతాడు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు. హలో, ఇస్సాకు భార్య ఏమట? గొడ్రాలట. గొడ్రాలు అంటే ఏంటి? పిల్లలు లేరు. ఆ అమ్మాయికి పిల్లలు లేదు. ఇంచుమించు చాలా కాలం ఇస్సాకు భార్యకి రిబకాకు పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే ఇంట్లో ఎన్ని సమస్యలు కదండి. మొట్టమొదటి అత్తగారు అంటారు ఏమంటారు తెలుసా? నేను ఉన్నాను అన్నట్టుగా నేను విన్నాను. ఒక అత్తగారు అంటుంది కోడల్ని, నేను బయట నిలబడి వెళ్తున్నాను అన్నమాట. బయట వాళ్ళ ఆయన ఉన్నాడు, బయట ఎవరు ఉన్నారు నిలబడి మాట్లాడుతున్నాను, లోపల అత్త కోడలు దెబ్బలు ఆడుకుంటున్నారు. లోపల నుంచి అత్తగారు అంటుంది, నా కొడుకు ఇంకొకరు రాదనుకుంటున్నావు ఏంటే, నువ్వు కంటావా ఇంకొకరిని చేసేయమంటావా అంటుంది. చేసైతే తెలుస్తుంది అప్పుడు. స్తోత్రం కదండి. నోటు మాట కదా అనుకుంటే చేసైతే సరిపోదు కదండి. జాగ్రత్తగా ఏమేనండి. ఇస్సాకు కాలంలో బహుభార్యత్వం ఉంది. బహుభార్యత్వం అంటే ఎంతమంది భార్యలైనా చేసుకోవచ్చు, ఎంతవరకు అవకాశం ఉందంటే మ్యాక్సిమం ఎంత అండి? బైబిల్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ చెప్పండి. 1000. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న మ్యాక్సిమం నెంబర్ 1000. ఎవరు పాపం? సొలొమోను మహానుభావుడు. దేవునికి స్తోత్రం. 1000 మందితో ఎలా ఎగాడో దేవునికి స్తోత్రం. ఆయన 1000 మందిని చేసుకున్నాడు. బహుభార్యత్వం చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువ మంది వివాహం చేసుకునే అవకాశం ఉంది. అందులోకి ఇక లోపం కూడా ఉంది. తన భార్య పిల్లలు పుడతలేదు కాబట్టి ఇంకో పెళ్లి చేసుకుని పిల్లలు కాని అవకాశం ఉంది. చట్టం అనుమతి ఉంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? గుడ్రాలైనటువంటి తన భార్య నిమిత్తమై యెహోవా దగ్గర ప్రార్థన చేయడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో బహుభార్యత్వం అవకాశం ఉన్నటువంటి సమయంలో కూడా ఏకపత్ని పురుషుడిగా ఎదిగినటువంటి వాడు ఇస్సాకు. మరో భార్యను చేసుకోలేదు. అవకాశం ఉందని కానీ, లోపం ఉందని కానీ, మరొక భార్య వైపు, మరొక స్త్రీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇస్సాకు. తన భార్యను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? లోపమున్నా ప్రేమించాడు. లోపమున్నా ఆ లోపమును బట్టి తన భార్యను విడనాడకుండగా, మరో స్త్రీ వైపు తన కన్నెత్తకుండగా తన భార్యను ప్రేమించి తన భార్యకు, అయ్యా నా భార్య గొడ్రాలు, నా భార్యకు సంతానాన్ని ఇవ్వండి దేవుని పాదాలు పెట్టుకుని ప్రార్థన చేయటం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రండి మాట చెప్పినామండి, ఎందుకైనా మంచిది, ఎందుకైనా దేవుడి మాట చెప్పమన్నాడు, ఈ మాట చెబుతాను. ఈరోజు నేటను ఒకవేళ మీ భార్యలు గొడ్రాళ్ళుగా ఉండి సంతానం లేకుండా ఉంటే, వాళ్ళు తిట్టడం కాదు నువ్వు చేయాల్సిన పని, వాళ్ళు నిందించడం కాదు నువ్వు చేయాల్సిన పని. నీ భార్యను తీసుకుని మందిరానికి వచ్చి దేవుని పాదాల దగ్గర పడి గోసాడి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ భార్యను పంపించేయడం కాదు, నువ్వురా, నీ భార్య కూడా నీ భార్య వెంటరా, ఇద్దరు రండి, మోకరించండి, ప్రార్థన చేయండి, నీ జీవితాన్ని దేవుడు మార్చకపోతారని అడగండి. ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? లోపమున్నా ప్రేమించాడు. వాక్యం చెప్పేది ఇది. నీ భార్యను ప్రేమించాలి, అంతము వరకు ప్రేమించాలి, మరణము వరకు ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు తన భార్యను ప్రేమించాడు. అందుకనే రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడట, అవమానపరచకుండా విడిచిపెడదాం అనుకున్నాడట, బాధ పెట్టకుండా విడిచిపెడదాం అనుకుంటున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు భార్యలు ప్రేమించేటువంటి మనస్సును మనం కలిగి ఉందుముగాక. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా మన భార్యలను, మన ఇంటి వారిని, మన ఇంటి స్త్రీలను మనం గౌరవించి బలపరుచుదుముగాక. హల్లెలూయా. ఆమెను మనం బలపరచాలి. ఆమె లోపాలను మనం సరిచేయవలసిన వారమే ఉన్నాం. ఆమె బలహీనతలో మనం బలపరచాలి. ఆ అవమానపడేటువంటి సమయంలో మనం చేదోడు వాదోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీకు మంచి మాట చెబుతారు. ఒక ఫిలాసఫర్ ఒక మాట చెప్పాడు. అంటే ఈ మాట అంటే అందరూ పెద్దోళ్ళు కాబట్టి ఒక మాట చెబుతాను. ఒక ఫిలాసఫర్, ఇద్దరు ఫిలాసఫర్స్ చెప్పిన మాట చెప్తాను. ఒక ఫిలాసఫర్ నేను చాలా రీసెంట్గా చదివాను ఒక ఆర్టికల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఉదయం తన భర్త దగ్గర నుంచి భార్య కౌగిల్ని కోరుకుంటుందట. ఒక్కసారి కౌగిలించుకుని అమ్మాయిని ప్రేమతో చూస్తే ఆ ప్రేమ, ఆ కౌగిలితో చూసినటువంటి ఆ ప్రేమ, ఆ పలకరింపు ఆమెకు ఆ రోజంతా సంతోషాన్ని ఇస్తుందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రోజు మరొక ఫిలాసఫర్ ఏమని చెప్పాడంటే, ఒక భర్తట తన భార్యకి రోజుకి 7 సార్లు ఐ లవ్ యూ చెప్పాలి. మన వాళ్ళు ఐ లవ్ యూ చెప్పడం కంటే తిట్లు ఎక్కువ తిడుతుంటారు. పొద్దున్నే టిఫిన్ పోవాలని తిడతారు. బట్టలు వేసుకున్నాడే ఇలా ఉతికేవేంటి, కాలర్ వదలలేదు ఏంటంటే తిడతారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనంకి వచ్చినప్పుడు ఈ కూడెట్టవేంటి, ఈ భోజనం వండవేంటి, ఈ కూర వండవేంటి, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది తిడతారు. పొద్దున్న సాయంత్రం దాకా ఏదో కారణం చేత తిడతారు ఉంటారు. ఎప్పుడో ఉంటుంది ఐ లవ్ యూ. దేవునికి ఇష్టం అవుతాం. అది సొక్కల్లో సదురులాగా ఉంటుంది. కానీ నిజమైనటువంటి దాంపత్యం, ఆశీర్వాదకరమైన దాంపత్యం ఉండాలంటే, ఆరోగ్యకరమైన దాంపత్యం దీవెనకరంగా ఉండాలి అంటే తప్పనిసరిగా భర్త తన భార్యతో ఎన్నిసార్లు చెప్పాలి? 7 సార్లు. వాళ్ళు ఎలాగ చెప్పరు, మీరైనా చెప్పేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. భార్యలు ప్రేమించే వారంగా మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరియా దేవునికి లోబడింది. మరియా దేవుని సంకల్పానికి లోబడింది. మరియా దేవుని చిత్తానికి లోబడింది. కానీ అది యోసేపుకు తప్పుగా కనిపించింది. మీకు విషయం చెప్తాను. యోసేపు అపార్థం చేసుకోకపోవడానికి అవకాశం ఏం లేదండి. అవకాశం ఉంది, అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కానీ యోసేపు అపార్థం చేసుకుంటున్నాడు కాబట్టి పరలోకంలోని దేవదూత ఒకడు దిగి వచ్చి యోసేపుతో మాట్లాడడం మొదలెట్టాడు. యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు సందేహపడద్దు, అనుమానపడద్దు, నువ్వు భయపడద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులో మొదటి లక్షణం ఏంటంటే, చక్కని లక్షణం, తన భార్యను ప్రేమించాడు. రెండవ లక్షణం ఏంటంటే, యోసేపులో మనం నేర్చుకోదగిన లక్షణం, దేవునికి లోబడ్డాడు. ఏం చేశాడంటే, దేవునికి లోబడ్డాడు. లోబడటం అంటే ఏంటి అర్థం? లోబడ్డం అంటే కంప్లీట్గా మన ఇష్టాన్ని చంపుకోవటం. మనకు నచ్చినట్టుండి ఆయన చెప్పింది చేద్దామంటే కుదరదు.
మన ఆలోచనలు చెప్పుకోవాలి, మన ఇష్టాన్ని చెప్పుకోవాలి. ఆయన ఎలా ఉండమంటే అదే లోబడ్డం. మనకు నచ్చినటువంటి నువ్వు చెప్పిందంటే చేత తండ్రి అంటే కుదరదు. అది లోబడ్డం కాదు. లోబడేవాడు కంప్లీట్గా లోబడతాడు. కంప్లీట్ సగం విధేయత అవిధేయతలోకి వచ్చింది. సగం విధేయత అవిధేయతే, సంపూర్ణమైన విధేయత లెక్కలోనికి వచ్చింది. యోసేపు దేవునికి సంపూర్ణంగా విధేయుడయ్యాడు. తన ఆలోచన చెప్పుకున్నాడు, తన భయాన్ని చెప్పుకున్నాడు, తన జ్ఞానాన్ని చెప్పుకున్నాడు, తన అనుమానాన్ని చెప్పుకున్నాడు. వెంటనే రియలైజ్ అయ్యాడు, ఓ ఈ దేవుని వలన కలిగినది అని చెప్పి గ్రహించి వెంటనే తన భార్య అయినటువంటి మరియను హక్కున చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినట్లా నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందరు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమంతటి యందు మీరు నడుచుకున్నది. అలో 2 విషయాలు చెప్తున్నాడు. మీరు లోబడాలి. ఇక్కడ ఉన్నటువంటి వచనంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే లోబడాలి. మీరు లోబడితే నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు నా జనులై ఉంటారు. దేవుడు మాట్లాడుతాడు. మనం దేవునికి లోబడితే దేవునికి మనం జనులై, దేవుని ప్రజలమై ఉంటాం. దేవుడే మనకు దేవుడిగా ఉంటాడు, ఆయనే మనకు దేవుడిగా ఉంటాడు. బైబిల్ అంటాడు, యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ఎందుకు ధన్యులంటే యెహోవాయే భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన సమస్త కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, సూచక్రియలు చేయగలిగిన వాడు, మహత్కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, మన జీవితాన్ని మార్చగలిగిన వాడు, మన బ్రతుకులు ఆనందాన్ని ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసి మన బ్రతుకులను మార్చగలిగిన వాడు. అందుకనే ఆయనలో మనం ఉండగలిగితే, ఆయనను దేవునిగా కలిగి ఉండగలిగితే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను దేవునిగా కలిగినటువంటి జనులైనటువంటి ఇశ్రాయేలీలో 40 సంవత్సరాలు వండుకునే పని లేకుండా తిన్నారండి. పగలేమో మన్నా తిన్నారు, రాత్రి ఏమో పూరీలు తిన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదో, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు చెరిగిపోలేదో. 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. మహా అద్భుతం, విచిత్రమైనటువంటి అద్భుతాలు వారు చూశారు. ఎర్ర సముద్రం 2 పాయలయ్యింది, ఆకాశం మన్నా కురిసింది, మారా మధురంగా అయింది, బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఇలాంటి అద్భుతాలు చెప్పుకుంటూ పోతే కోకొలలో అద్భుతాలు వారు చూశారు. కారణం ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలు చేయుటకు సమర్థుడు. ఆయన నువ్వు దేవుడిగా కలిగి ఉంటే నీ జీవితాల్లో అద్భుతాలే జరుగుతాయి, నీ జీవితంలో మేలులు జరుగుతాయి, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. సూచక్రియలు జరుగుతాయి. నీ కష్టం, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో దేవుని సహాయం కలుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన నోరుండి పలకలేని వాడు కాదు, ఆయన చెవులుండి వినలేని వాడు కాదు, ఆయన కళ్ళుండి చూడలేని వాడు కాదు, చేతులుండి పట్టుకోలేని వాడు కాదు. ఆయన కళ్ళుండి చూడగలిగిన వాడు, ఆయన మాట్లాడగలిగిన వాడు, ఆయన సహాయం చేయగలిగిన వాడు, మన కొరకు దిగి రాగలిగిన వాడు, మనకు సహాయం అందించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఆయనకు లోబడితే చాలు, ఆయన మాట వింటే చాలు, ఆయన మాటకు విధేయత చాలు. నీ జీవితంలో క్రియ వెంబడి క్రియ, కృప వెంబడి కృప ఆయన అనుగ్రహించి తన మహిమలో బలపరచగలడు. ఆమేన్, హల్లెలూయా. ఇక యోసేపులో ఇక 3వ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, 3వ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు సమర్పణ కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే దేవుడు లోబడమని చెప్పాడో, నువ్వు ఆ మాట చెప్పాడో, వెంటనే ఒక సమర్పణ తీసుకున్నాడు. ఎలాగైనా ఈ బిడ్డను నేను పెంచాలి. మీకు మంచి మాట చెప్తాను. మరియా గర్భవతి, కానీ ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయిందన్న సంగతి దేవుడు ఇద్దరికి చెప్పాడు. ఎవరెవరు? 1 మరియా, 2
యోసేపు. కానీ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అలా తెలియనప్పుడు యోసేపు అనుమానించినట్లుగా చుట్టుపక్కల వాళ్ళందరూ అనుమానించే అవకాశం ఉంది. ఇప్పుడు యోసేపు మరియను చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు అలా చేర్చుకోవాలనుకుంటే మొట్టమొదటి వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చిందండి? యోసేపు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. నీకు బుద్ధి లేదంటరా, నీకు జ్ఞానం లేదంటరా, నువ్వు అన్నం తింటలేదంటరా, ఎన్ని బూతులు వచ్చా అన్ని బూతులు తిడతాం. వాడిని తిట్టాల్సినట్టు తిడతాం. తిట్టే ఉంటారు. ఎవరిని? యోసేపుని తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లేదని వాళ్ళ యొక్క స్నేహితుల చేత కూడా చెప్పించి ఉంటారు. ఆ పిల్లని వదిలేయమనండ్రా అని చెప్పి ఉంటారు. లేకపోతే తన బంధువుల చేత చెప్పించుంటారు, ఆ పిల్ల వదిలేయమనండ్రా అని. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత హేళన కలిగినా, ఎంత సిగ్గు కలిగినా, ఎంతమంది ఏ విధంగా మాట్లాడుకున్నా, యోసేపు మాత్రం తన భార్యను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఒక సమర్పణ తీసుకున్నాడు. ఈ బిడ్డని నేను పెంచుతాను, దైవ కుమారుని నేను పెంచుతాను, దేవుని పని కొరకు ఈ బిడ్డను నేను పెంచుతాను, దేవుని పని కొరకు ఈ బిడ్డను నేను బలపరుస్తాను. అందుకోసమే చూడండి, నజరేతులో నుండి బెత్లెహేముకు ఇంచుమించు 90 మైళ్ళ దూరం. ఈ 90 మైళ్ళ దూరం గర్భవతిగా నిండు సోలాలు మరియను తీసుకుని ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ బిడ్డను చంపేయడానికి హేరోదు చూస్తున్నాడంటే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఈజిప్ట్కి వెళ్ళాడు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, మరి అక్కడి నుంచి బెత్లెహేముకు వచ్చాడు. ఆ బిడ్డను పెంచడానికి ఎన్ని తిప్పలు పడి ఉంటాడో. ఒకటే కారణం, యోసేపు ఆ బిడ్డను పెంచడానికి వెనుకాడలేదు. కారణం ఏంటంటే సమర్పణ. తన జీవితాన్ని సమర్పించుకున్నాడు ఆ బిడ్డ కోసం. ఈరోజు మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే, మన సమర్పణ కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. హల్లెలూయా. ఒకవేళ ఒక్కొక్కసారి మనం కూడా సమర్పణ తీసుకుంటాం. ఈ సంవత్సరం ఈ పని చేస్తాను, ఈ సంవత్సరం ఈ కార్యం చేస్తాను, ఈ సంవత్సరం ఇలా ఉండాను, లేకపోతే ఈ సంవత్సరం దేవుని కొరకు ఇలా ఉండాలి, ఈ సంవత్సరం దేవుని కొరకు ఈ పని చేయాలి, ఈ పరిచర్య చేయాలని ఒక సమర్పణ తీసుకుంటాం. చాలామంది బిడ్డలు సమర్పణ తీసుకున్నారు, మందిరం తోడాలని సమర్పణ తీసుకున్నారు. సంతోషం. గత 3-4 సంవత్సరాలుగా వారు తుడిస్తేనే ఉన్నారు, ప్రతి వారం తుడిస్తేనే ఉన్నారు, సమర్పణ తీసుకున్నారు. కొంతమంది కొన్ని పనుల్లో సమర్పణ తీసుకుంటారు. ఆ సమర్పణ తీసుకున్నప్పుడు, ఆ సమర్పించుకున్నప్పుడు, దేవుని పని చేయాలని నిర్ణయించి తీసుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరాధాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, అవమానాలు కలుగుతాయి, హేళనలు కలుగుతాయి. కానీ మనం ఏం చేయాలి? ఆ పనికి అతుక్కబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. అవమానాలు వచ్చాయని వెనతిరగకూడదు. అది సమర్పణ కోల్పోవటం. అవమానాలు కలుగుతున్నాయి, అవకాశాలు లేవని వెనక్కి వెళ్ళకూడదు. అది సమర్పణ కోల్పోవటం. ఎంతటి శ్రమ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమర్పణ జీవితంలో మనం నిలబెట్టుకోవాలి, మన బ్రతుకును నిలబెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సమర్పణ అంటే నాకు మాట జ్ఞాపకం వస్తుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తాను? ఒక ఆవిడ సమర్పణ చేసుకుంది. ఏమనంటే, ప్రభువా నా ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసేసి నీకోసమే బ్రతుకుతాను ఆయన అన్నట్టు. స్తోత్రం. తీసేసిన తర్వాత మేము అనుకున్నాం చాలా సంతోషం, మంచిది, బాగానే ఉంది అనుకున్నాం. ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మూరులాగా వచ్చింది. ఒంటి నిండా బంగారం వేసుకుని ఇలా ఇటు వేసుకుని అంటే అప్పుడు దాకా ఓ రకంగా చూసిన తర్వాత మళ్ళీ వస్తువులు ఇట్టుకున్న తర్వాత ఇంకో రకంగా కనపడతారు కదా, ఈ కొత్త కనపడుతుంది ఏంటి అనుకుని, ఏంటి అక్క నువ్వు కొత్తగా కనబడుతున్నావు అన్నాను. ఏం లేదు తమ్ముడా, ఏం లేదు అంటే ఇవిడి ఎన్ని సంవత్సరాలు ఉంది సమర్పణలో? 2 సంవత్సరాలు ఉంది సమర్పణ. ఆ సమర్పణ ఏం చేయలేకపోయింది? కొనసాగించలేకపోయింది. సమర్పణ కోల్పోయేది. ఒక్కసారి మన జీవితాన్ని ప్రభువు సమర్పించుకున్నామంటే మరణం వరకు దాన్ని విడనాడకూడదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మన జీవితాలు ప్రభువుకు సమర్పించుకుని మన ప్రభుతో మనం బ్రతకగలిగితే ఖచ్చితంగా దానికి తగినటువంటి ఆశీర్వాదాలు ప్రభు యొద్ద నుండి మనం పొందుకోగలుగుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపులో 3 లక్షణాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి, యోసేపులో మొదటిది భార్యను ప్రేమించిన వాడు. రెండవది, దేవునికి విధేయుడైన వాడు, లోబడ్డాడు, చెప్పిన మాట వెంటనే విన్నాడు. మూడవది, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈ 3 లక్షణాలు మనలో ఉండగలిగితే మన కుటుంబము, మన జీవితము ఎల్లప్పుడూ క్రిస్మస్ ఆనందమే కలుగుతుంది. హల్లెలూయా. మన కుటుంబాల్లో క్రిస్మస్ ఆనందం కలుగుతుంది. మన జీవితాల్లో క్రిస్మస్ సంతోషం కలుగుతుంది. మన జీవితాల్లో, మన భవిష్యత్తులో, మన జీవిత కాలం అంతయు క్రీస్తు వారి యొక్క మహిదైశ్వర్యమును, కృపాక్షేమములను మనం అనుభవించగలుగుతాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యోసేపు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించి తన కృపలో బలపరిచి ఆదరించునుగాక. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం విన్నటువంటి వాక్యాన్ని మన హృదయాల్లో ఒకసారి నెమరు వేసుకుందాం. ఒకవేళ నువ్వు వివాహమైన వాడు అయితే నీ భార్యను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? ఆమె అభిప్రాయాలకి నువ్వు గౌరవించగలుగుతున్నావా? ఆమెలో ఉన్న లోపాలను కూడా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? సహించగలుగుతున్నావా? నీ ప్రేమను ఆమెకు వ్యక్తపరచగలుగుతున్నావా? ఒకవేళ ఆమెలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా అవమానకరంగా తీసుకుంటున్నావు, అవమానపరుస్తున్నావే. నీ భార్య దేవుడిచ్చినటువంటి దానం నీకు, అది యెహోవా దానం. యెహోవా నీకు ఇచ్చిన ఘనత, యెహోవా నీకు ఇచ్చిన సంతోషం, యెహోవా నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యం. ఆమె నీ యవన కాలమందు నీ భార్య సంతోషించమని వాక్యం చెప్తాను. ఏకాభిప్రాయం కలిగి, ఏక మనసు కలిగిన వారిపై బ్రతకాలని వాక్యం చెప్తాం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు దేవునికి లోబడిన వాడు. దేవునికి లోబడితే మనం క్షేమస్థితిని పొందుతాం. దేవునికి లోబడితే దేవుడే మనకు దేవుడిగా ఉంటాడు, ఆయనే మనకు. మూడవది సమర్పణ జీవితం. నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకోగలిగావా? దేవుని పని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోగలిగావా? సమర్పించుకోగలిగితే దేవుని కృపను పొందుకోగలుగుతాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవాధిపతి మీకే స్తోత్రాలు. విని వాక్యాన్ని మా హృదయంలో నడిపించేయండి. నీ కృపాక్షేమల చేత నడిపించి ఆదరించండి. సమస్తమైనటువంటి దోషంకి లయపరచండి. అయా యువతని వాక్యం విని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా వారి కుటుంబాల్లో సంతోషం లేదేమో, సమాధానం లేదేమో, భార్య భర్తల మధ్య నాయన ఐక్యత లేదేమో నాయన. అయా నీ వాక్యము ద్వారా వారు ఐక్యపరచబడ్డట్టు సహాయం చేయాలి. సాతానుడు నాయన ఐక్యతను దొంగిలిస్తూ ఉన్నట్లయితే యేసునామములో సాతాను బంధకాలను లయపరచండి నాయన. వారి భార్య భర్తల మధ్య సంతోషమును మీరు దయచేయండి. మీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి. నీకు లోబడి సమర్పించుకుని నీ కృప చేత బలపరచబడడానికి సహాయం చేయమని అయా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా ప్రభువు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్.